ఎవరినైనా అరెస్ట్ చేస్తే తర్వాత ఏమవుతుందో తెలుసా? రిమాండ్ మరియు కస్టడీ రెండు ఒకటేనా? వీడియో మొత్తం చూస్తే క్లారిటీ వస్తుంది. రిమాండ్ అంటే మ్యాజిస్ట్రేట్ ఇచ్చే ఆర్డర్, అంటే నిందితుడిని కస్టడీలోకి పంపడం. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 58 ప్రకారం పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో తప్పనిసరిగా కోర్టు ముందు హాజరుపరచాలి. మ్యాజిస్ట్రేట్ 2 రకాల రిమాండ్ ఇవ్వగలడు: పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీ. పోలీస్ కస్టడీలో నిందితుడు పోలీసుల దగ్గరే ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ కోసం ఉంచుతారు. ఇది గరిష్టంగా 15 రోజులు మాత్రమే ఉంటుంది. జ్యుడిషియల్ కస్టడీలో నిందితుడు జైల్లో ఉంటాడు. పోలీసులు నేరుగా విచారణ చేయలేరు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 ప్రకారం మ్యాజిస్ట్రేట్ కస్టడీ నిర్ణయిస్తాడు. ముఖ్యమైన కేసులు: సిబిఐ వర్సెస్ అనుపమ్ జే కుల్కర్ని, డికే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. సింపుల్గా చెప్పాలంటే రిమాండ్ అంటే కోర్ట్ ఆర్డర్, కస్టడీ అంటే నిందితుడు ఎక్కడ ఉంటాడో తెలియజేసేది. ఇలాంటివి మరిన్ని లా విషయాలు సింపుల్గా నేర్చుకోవాలి అంటే ఫాలో అవ్వండి న్యాయ సూత్రం. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే.